అందరికీ నమస్కారాలు. తిరుపతిలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ శ్రీ బోమన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ దేవస్థానం పైన, టీటీడీ చైర్మన్ గారి పైన పదే పదే బూటకు ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారాలతో టీటీడీ ప్రతిష్టను అబాసుపాలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బోమన కరుణాకర్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తన రాజకీయ ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అత్యంత పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తన రాజకీయ వేదికగా ఉపయోగించుకుంటూ అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలపైన, పాలక వర్గం పైన పనిగట్టుకొని రోజుకొక తప్పుడు ఆరోపణలు చేస్తూ కోట్లాది మంది హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇటీవల మరొక కొత్త ఆరోపణలకు దిగాడు. ఒబరాయి హోటల్కు భూమిని కట్టబెట్టేశారు. దాంట్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజులు మినహాయించేశారు. వేల కోట్ల రూపాయలు దాంట్లో అవినీతి చేశారని చెప్పి కూడా ఒక తప్పుడు ఆరోపణ చేస్తూ సాక్షి పత్రికలో, అదేవిధంగా వైకాపా మీడియాలో ప్రముఖంగా కూడా ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. వాస్తవాలు ఏంటంటే 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తిరుపతిలో పుణ్యక్షేత్రాల నమూనాలు నిర్మించేదాని కోసం దేవలోక్ అనే ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి అజయ్ కుమార్ అనే ఒక వ్యక్తికి టీటీడీ 10 ఎకరాల స్థలాన్ని లీజుకి ఇచ్చింది. అయితే వైకాపా ప్రభుత్వ అధికారం రాగానే వైకాపా నాయకులకు ఆ భూమిపైన కనబడింది. ఆ భూమిలో స్టార్ హోటల్ నిర్మించేదానికోసం ఒబరాయి హోటల్ ముందుకు తీసుకొచ్చి అజయ్ కుమార్ని బెదిరించి మరి అతని దగ్గర నుంచి ఆ భూమిని ఒబరాయి హోటల్కు బదిలీ చేశారు. ఇందులో ₹1,00,00,000 చేతులు మారాయి. అప్పుడు ఏం మాట్లాడలేదు ఎవరు కూడా. అయితే దానిపైన అక్కడ ముంతాజ్ హోటల్ కట్టుకోవడం కోసం జగన్మోహన్ సీఎంగా ఉన్నప్పుడే నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో అంటే దేవలోక్ ప్రాజెక్టుకి ఇచ్చిన భూమిలో ముంతాజ్ హోటల్ నిర్మించేదాని కోసం కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు బోమన కరుణాకర్ రెడ్డి కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి కానీ, వైకాపా నాయకులు ఎవరు ఎమ్మనూరు మెదపుల ఆ రోజు హిందువుల భావాలు, భక్తుల భావాలు ఎవరు పట్టించుకోలే. అయితే దీనిపైన హిందువుల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తుల మనోభావం దృష్టిలో పెట్టుకొని ముంతాజ్ హోటల్కు కేటాయించినటువంటి 10 ఎకరాల స్థలాన్ని వారిని ఒప్పించి ఆ స్థలాన్ని తిరిగి టీటీడీకి అప్పగించడం జరిగింది. దానికి ప్రత్యామ్నాయంగా తిరుపతి రూరల్లో 20 ఎకరాల భూమిని ఒబరాయి హోటళ్లకు కేటాయించడం జరిగింది. ఇది అలిపిరి స్థలానికి ప్రత్యామ్నాయంగా ఇచ్చిన దానివల్ల దాంట్లో స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మినహాయింపులు ఇవ్వడం జరిగింది. వాస్తవాలు ఇవైతే దీన్ని వక్రీకరిస్తూ మరి బోమన కరుణాకర్ రెడ్డి గారు మరి దానిపైన పెద్ద దుమారం లేపుతున్నారు. ఇది వాస్తవం కాదు. ఆయన ఆరోపణలు వాస్తవం కాదు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కరుణాకర్ రెడ్డి కానీ, అదేవిధంగా వైకాపా నాయకులు టీటీడీ పైన, యాజమాన్యం పైన, అక్కడ కార్యక్రమాలపైన అనేకమైనటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. బాధ్యత కలిగిన ప్రభుత్వం
ఎప్పటికప్పుడు వారి ఆరోపణలకు సంబంధించిన వాస్తవాలను సాక్ష్యాలతో సహా బయట పెడుతుంటే కూడా వీళ్ళకి మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఈ ఫేక్ ప్రచారాల బ్యాచ్ మాత్రం తగుదనమ్మ అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా తిరుపతి దేవస్థానం పైన మరి అభాండాలు వేస్తూనే పోతున్నారు. అసలు వీళ్ళు దేవుని చూస్తుంటే టీటీడీ దేవస్థానాన్ని అపవిత్రం చేయడం, పాల్స్ చేయడమే వైసీపీ అజెండాగా పెట్టుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారికి కానీ, భూముల కరుణాకర్ రెడ్డి గారికి తిరుమల దేవస్థానం పైన, వెంకటేశ్వర స్వామి పైన భక్తి లేదు, గౌరవం లేదు, విశ్వాసం లేదు. వీళ్ళ అజెండా ఏమిటంటే తిరుమల దేవస్థానం ప్రతిష్టను తగ్గించేయాలి, ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని తగ్గించేయాలనేటువంటి ఒక కుట్రతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు కరుణాకర్ రెడ్డికి కానీ ఆయన బ్యాచ్కి ఎవరు కూడా టీటీడీ పైన మాట్లాడేటువంటి కనీస అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆయన చైర్మన్ ఉన్నప్పుడు అనేక రకాల అక్రమాలు జరిగారు. అక్కడ అందరూ కలిసి విఐపి బ్రేక్ టికెట్లు, సేవా టికెట్లు అమ్ముకున్నారు. దర్శన టికెట్లు, ప్రసాదాలు అన్నింటిలో కూడా బ్లాక్ మార్కెట్ నడిపారు, కోట్లు దండుకున్నారు. అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్లో అవసరం లేని పనులన్నీ కూడా చేపట్టి దాంట్లో దోచుకున్నారు. రకరకాల కుంభకోణాలు చేశారు అక్కడ. ఇప్పుడు అవన్నీ ఒకదానిపైన ఒకటి బయటపడుతుండటంతో ఈరోజు తట్టుకోలేకుండా మరి ఈరోజు టీటీడీ పైన, చైర్మన్ పైన అడ్డగోలు ఆరోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి కరుణాకర్ రెడ్డి గారు, మీరు మీ రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం, ప్రజల్లో మీ అస్తిత్వాన్ని కాపాడడం కోసం అత్యంత పవిత్రమైనటువంటి తిరుపతి దేవస్థానాన్ని అబాస్పాలు చేయకండి. దానివల్ల భక్తుల మనోభావం దెబ్బతిట్టకుండా మీరు కూడా తీవ్రంగా నష్టపోతారు. దేవుడికి అపకారం చేయాలనుకుంటే, దేవుడి ప్రతిష్టను దిగజార్చాలనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోవడనే విషయాన్ని కూడా మీరు గ్రహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.